నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ నేతలు ప్రతి ఒక్కరు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే మాటలు మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా రోజా కావచ్చు, రజనీ కావచ్చు, యాంకర్ శ్యామల కావచ్చు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీల మీద వాళ్ళ హయాంలో జగనన్న తెచ్చిన మెడికల్ కాలేజీలని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మేస్తున్నారని ప్రతి ఒక్కరూ వైసీపీ నేతలు విమర్శిస్తూ ఉన్నారు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. అంటే మనం చాలా వీడియోలో కూడా మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు ప్రతి ఒక్కరు రోజా కావచ్చు, రజనీ కావచ్చు, ఇప్పుడు రీసెంట్‌గా ఇప్పుడు యాంకర్ శ్యామల మాట్లాడుతుంది. మెడికల్ కాలేజీలు వాళ్ళ హయాంలో తీసుకొచ్చినయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మేస్తున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారు. పదే పదే విమర్శిస్తూ. ఎలా చూడాలి మేడం ఫస్ట్ అసలు? అసలు మీరు ఇంకో ముఖ్యమైన విషయం ఇప్పుడే పాపం విడుదల రజనీ గారు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 17 మెడికల్ కాలేజీలు వాళ్ళ జగనన్న తీసుకొచ్చాడు కాబట్టి ఆ శుభ తరుణంలో ఆవిడ ఇప్పుడు కేక్ కట్ చేస్తున్నారా మరి ఏదో మొత్తానికి సెలబ్రేషన్స్ అయితే మొదలయ్యాయి. అయితే మనకు అర్థం కాని విషయం ఏంటంటే జగనన్న ఇప్పుడు ఓడిపోయాడు, జగనన్న ఇప్పుడు అధికారంలో లేడు అనే విషయం వాళ్ళకి గుర్తులేదు. ఒకటి, రెండు, అసలు ఎన్ని మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి అనే ఒక అవగాహన లేదు ఎవరికి కూడా. గుడ్డు అమర్నాథ్ గారు వెళ్ళి ఎక్కడికి నర్సీపట్నం వెళ్ళి ఆయన పిల్లర్స్ చూపించి ఇగో అంతా రెడీ అయిపోయిందంటాడు మెడికల్ కాలేజీ. అంటే ఆయన ఒక భ్రమల్లో చూపిస్తున్నాడు మనకి. అక్కడ ఏదో విద్యార్థులు ఉన్నట్టు, పాఠాలు జరుగుతున్నట్టు, మెడికల్ కాలేజీ నడుస్తున్నట్టు, ప్రొఫెసర్స్ ఉన్నట్టు, ఆయన అంతా ఒక ల్యాబ్ ఉన్నట్టు అవన్నీ మనకు చూపించడానికి ప్రయత్నించాడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నర్సీపట్నం మన స్పీకర్ అయ్యన పాత్రుడు గారి నియోజకవర్గం. అక్కడికి వెళ్ళి నవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి పరువు ఏం తీసేశాడంటే గుడ్డు పెట్టాడు, అది పొదిగి పిల్లలు అవ్వాలి అంటాడేంటో. జగన్మోహన్ రెడ్డి గుడ్డు పెట్టడం ఏమిటో ఈ గుడ్డు అమర్నాథ్ గారికి మొత్తానికి ఆయనకి బుర్ర పాడైపోయింది. ఎందుకంటే ఆ గుడ్లు మాట్లాడి ఆ గుడ్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసి ఆఖరికి ఆయనకి ఏమైందో ఆయనకే తెలియట్లేదు. ఆయన అటు హ్యాచరీ యజమానిగాను లేడు, ఇటు మాజీ మంత్రిగాను లేడు, ఇటు పూర్తిగా ఆయన పోనీ ఒక గుడ్డు అమర్నాథ్గా కూడా లేడు. ఇకపోతే మనం రోజా గారు తిన్న రోజా గారు లోకేష్ ఏం చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు అమ్మేస్తున్నారు, కాలేజీలన్నీ ప్రైవేట్ పరం చేసేస్తున్నారు, మా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఇన్ని మెడికల్ కాలేజీలు వచ్చేసాయి అంటుంది ఆవిడ. అన్నీ కళకళలాడిపోతున్నాయి అంటుంది. ఎక్కడ కళకళలాడుతున్నాయో మనకు తెలియదు. ఇకపోతే ఇవాళ యాంకర్ శ్యామల గారు ఇందాక అసలు ఇంకా హైలైట్ ఏంటంటే ఆవిడ అంటుంది మెడికల్ కాలేజ్ అందులంతా ప్రైవేట్ పరం చేసేస్తున్నారు, అసలు విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నాడు లోకేష్, ఓ పక్క చంద్రబాబు నాయుడు గారితో వెన్నుపోటు రాజకీయాలు చేసేసి వచ్చి రాజకీయాల్లోకి ఇప్పుడు మెడికల్ కాలేజీలంతా ప్రైవేట్ పరం చేస్తూ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారట. ఇది గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించడం అంటే. ఇది గుడ్డు అమర్నాథ్ గారికి తెలియాలి. ఎందుకంటే అసలు 95లో ఏం జరిగిందో పాపం శ్యామల గారికి తెలవటానికి అప్పటికి ఆవిడకి 6 ఏళ్ళు పాపం. అప్పటికి ఇంకా 6 ఏళ్ళు కంప్లీట్ కాల. ఆవిడ పోయి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయికి వచ్చిందంటే శ్యామల పేమెంట్ బలంగా ముడుతోందని అర్థం. అంటే సెప్టెంబర్ నెల వచ్చింది కదా, పేమెంట్ వచ్చి ఉంటుంది. అంటే కాదు, నేను అనేది ఏంటంటే మీరు రాజకీయాలు చేయండి, కానీ విమర్శ చేసేటప్పుడు నేనెవరు, నా స్థాయి ఏంటి, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను, ఏం మాట్లాడుతున్నాను, అసలు అప్పుడు నేను ఉన్నానా లేదా, అప్పుడు రాజకీయాలు నాకేం తెలుసు, నిన్నటి వరకు యాంకరింగ్ చేసుకున్నాను, నిన్నటి వరకు ఏదో చిన్న చితక సినిమాల్లో చేశాను, ఇప్పుడే కదా నేను రాజకీయాల్లోకి వచ్చి అరంగేట్రం చేశానని తెలుసుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి ఏంటి శ్యామల అనేది? నువ్వెంత అసలు, నువ్వేదో యాంకరింగ్ చేసుకున్నావా, ఏదో బతికి బట్టగట సరే, దాని గురించి అనవసరం, బట్ నీ స్థాయి మరిచి మాట్లాడకంటున్నా. హూ ఆర్ యూ టు టాక్? అసలు ఏం మాట్లాడుతుంది ఆవిడ? ఇవాళ మెడికల్ కాలేజీలు మీరు చూపించండి ముందు. మీరు ఏవి వేసి మొత్తం 17 మెడికల్ కాలేజీలు, ఒక ఈ ఊరు ఈ మెడికల్ కాలేజీ, ఈ ఊరు ఈ మెడికల్ కాలేజీ వివరంగా చూపించండి. ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి, ఒక్కొక్క కాలేజ్ మీద ఒక్కొక్క ఏవి విడుదల చేసి 17 ఏవీలు పంపించండి, ప్రెస్కి పంపించండి, రిలీజ్ చేయండి. రోజున ప్రజలకు కావచ్చు, పేదలకు కావచ్చు కట్టిన మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్నారన్న వ్యాఖ్యలను ఎలా చూడాలి? అంటే అదే చెప్తున్నానండి, అసలు వీళ్ళకి ఆన్సర్ ఇవ్వక్కర్లే మనం. ఇప్పుడు ప్రజలకు ఏం కావాలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. వీళ్ళు అసలు అధికార పక్షమా ప్రతిపక్షమా ఏదీ కాదు.
వీళ్ళు ప్రతిపక్షాన్ని కూడా పనికిరారనే కదా పనికి రాకుండా చేశారు ప్రజలు. ఇంకా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అసెంబ్లీకి. నువ్వు అడుక్కో, ప్రజలను అడుక్కో వెళ్ళి. అవును. నేను అనేది ఏంటంటేనండి, పీపీపీ మోడలు అంటే ఏంటో ఫస్ట్ చదువుకోమనండి. అప్పుడు అమ్మేస్తున్నారా, దాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు? అసలు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ కిందే ఉంటుంది, గవర్నమెంటే పర్యవేక్షిస్తుంది, ప్రైవేట్ వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెడతారనే జ్ఞానం లేదు మనుషులకి. ఇంతకంటే ఏం చెప్తామండి? రజనీ వచ్చి ముందు సంబరాలట. దేనికి సంబరాలు? వాళ్ళన్న హయాంలో 17 మెడికల్ కాలేజీలు కట్టారు. అదేనబ్బా, ఒక్కొక్క కాలేజ్ మీద ఏమి వేసి చూపించి నువ్వు సంబరాలు చేయి, మేము ఒప్పుకుంటాం. సవిత గారు వెళ్ళారు కదా, నేను చూపించారు కదా కాలేజీ ఎలా ఉంది, అక్కడ స్విమ్మింగ్ పూల్ ఎలా ఉంది. దానికే కదా ఈవిడ ఎవరు రోజా గారు నువ్వు మంత్రివా యాంకర్వా అని అడిగింది. నువ్వు యాంకరింగ్ చేసావు, ఆవిడ యాంకరింగ్ చేయడానికి రాలా. మీరు చెప్పిన అబద్ధాలను ఆవిడ ప్రూవ్ చేయడానికి అక్కడ చూపించింది. నువ్వు వెళ్ళి యాంకరింగ్ చేయి. సవిత గారికి మీరు వెళ్ళి యాంకరింగ్ చేయండి రోజా. 119 కోట్లు ఇప్పుడు మీరు జవాబుదారీ తినేసి, కాబట్టి 119కి ఇప్పుడు ఎవడు మీకు ఇవ్వడానికి రెడీగా లేడు యాంకరింగ్కి. ఫ్రీగా వెళ్ళి చేసి మీ జగన్మోహన్ రెడ్డి కట్టిన ఆ మెడికల్ కాలేజ్ ఏంటో వెళ్ళి సవిత గారితో పాటు వెళ్ళి చూపించండి ప్రజలకి. అందుకని ఇవాళ ఒక్కొక్కడు బయటకు వస్తున్నాడు. ఎందుకు? ఇప్పుడు మద్యం కుంభకోణాన్ని పక్కకి నెట్టాలి. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ని ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లకుండా చూడాలి. అందుకని వాళ్ళు మెడికల్ కాలేజీల మీద పడ్డారు. వాళ్ళకి తెలుసు వాళ్ళు కట్టలేదని తెలుసు. కొన్ని పిల్లర్ల స్థాయిలోనే ఉన్నాయి, కొన్ని అవి కూడా లేవు. ఊరికే 1-2 ఫినిష్ చేశారు, ఒకటైతే ఫినిష్ చేశారు తెలుసు. మిగతా వాటి విషయాలు ఎవడు ప్రస్తావించట్లేదు. మీరు 5 ఊళ్ళకి రండి అంటుంది, ఏ 5 ఊళ్ళో తెలియదు మనకి. 7 అంటారు, 5 అంటారు, వాళ్ళకే తెలియదు. కాబట్టి ఇవాళ ఇవంతా కూడా మద్యం కుంభకోణం నుంచి ప్రజలని డైవర్ట్ చేయడానికి వాళ్ళు చేస్తున్న నాటకం, అది ఆడుతున్న నాటకం. కాబట్టి ఒక్కొక్కడు ఇలాగే మాట్లాడతాడు. రేపు ఇప్పుడు కాసేపు ఉన్నాక రజనీ గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతారు ఇప్పుడు సంబరాలు అయ్యాక. అంటే గుడ్డు అమర్నాథ్ గారు గుడ్డు పొదిగి పిల్లలు అవ్వాలన్నారు కదా, మరి పిల్లలు అవుతాయో మెడికల్ కాలేజీలు అవుతాయో ఒకటి చెప్తారు ఇప్పుడు మనకి. ఓకే, థ్యాంక్ యూ మేడం.